హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య సింపుల్ లైఫ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అంతకంటే ముందు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము. ముందుగా నేను ఇక్కడ 3 కేజీల టమాటాలను అయితే తీసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, టమాటాలు అయితే మరీ పండినవి కాకుండా అలాగని మరీ పచ్చివి కాకుండా మీడియంగా ఉన్నవి తీసుకుంటే పచ్చడి త్వరగా పాడవకుండా అయితే ఉంటుంది. వీటిని ఇప్పుడు శుభ్రంగా వాటర్లో వేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా నీట్గా వాష్ చేసి తీసుకున్న టమాటాలన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనం టమాటాలన్నింటినీ కూడా నీట్గా ఒక క్లాత్తో అయితే తుడుచుకోవాలి. ఎక్కడ వాటర్ అనేది లేకుండా మొత్తం అన్ని టమాటాలని కూడా తుడుచుకోవాలి. అలా తుడుచుకొని ఒక 5 మినిట్స్ అయితే అలా వదిలేసి ఇప్పుడైతే వీటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాలను అయితే 4 లేదంటే 6 ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. టమాటా సైజుని బట్టి ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇలాగే మొత్తం టమాటాలన్నింటినీ కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకున్నాను. అందులో కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా వేస్తున్నాను. ఈ ప్లాస్టిక్ డబ్బా ఎందుకంటే ఉప్పు వేస్తే స్టీల్ డబ్బాలు అయితే పాడవుతాయి కనుక నేనైతే ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకున్నాను. ఇలా కట్ చేసిన ముక్కలన్నింటినీ కూడా ఒక డబ్బాలోకి అయితే వేసేసుకోండి. మీరైతే ఏదైనా ఒక వెడల్పాటు దాంట్లో అయితే వేసుకోండి, ఎందుకంటే ఉప్పు కలుపుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ ఇది ఎలా వేయాలి అంటే కేజీకి 200 గ్రాములు అయితే వేసుకోవాలి. ఖచ్చితంగా 200 గ్రాములు అయితే ఉప్పు వేసుకోవాలి. నేను 3 కేజీలు తీసుకున్నాను కాబట్టి 600 గ్రాములు అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇది మొత్తంగా సుమారు 600 గ్రాములు అయితే ఉంటుంది. మొత్తం అంతా వేసుకోండి. ఇప్పుడు ఇలా ఉప్పు మొత్తం వేసుకున్న తర్వాత ఆ ఉప్పు మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలపండి. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ కలపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకని నేను మూత పెట్టి అయితే కలుపుతున్నాను. మూత పెట్టి పైకి కిందకి అయితే ఊపుతున్నాను. ఇలా కలపడం వల్ల మొత్తం ఉప్పు మొత్తం ముక్కలకైతే అంటుతుంది. దీన్ని అయితే ఇప్పుడు 3 డేస్ పాటు ఇలాగా వదిలేయాలి. 3 డేస్ కన్ఫామ్గా వదిలేయాలి. ఇలా మధ్య మధ్యలో ఇలా పైకి కిందకి ఊపుతూ ఉంటే సరిపోతుంది. 3 డేస్ తర్వాత చూడండి, ముక్కలన్నీ బాగా ఊరిపోయాయి. వాటర్ కూడా బాగా వచ్చింది. ముక్కలు కూడా కిందకి వెళ్ళిపోయాయి చూడండి. ఇప్పుడు ఈ ముక్కల నుంచి వాటర్ని అయితే సపరేట్ చేయాలి. అందుకోసం నేనైతే ముందుగా ఈ ముక్కలన్నిటిని గట్టిగా అయితే పిండేసుకుంటున్నాను. ఇలా ఎంత వీలైతే అంత గట్టిగా అయితే పిండుకోవాలి. ఎందుకని అంటే ఇలా గట్టిగా పిండుకోవడం వల్ల ఏమిటంటే ముక్కలని ఎండలో పెట్టినప్పుడు త్వరగా ఎండిపోతాయి. నెక్స్ట్ మనం మిక్సీ చేసుకున్నప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఎంత వీలైతే అంత గట్టిగా అయితే వీటిని పిండేసుకోవాలి. మొత్తం ముక్కలన్నిటిని కూడా ఇలాగే పిండుకోవాలి. మనం కొంచెం కండ ఉన్న కాయల్ని తీసుకున్నాం కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటాయి. ఇంకా మీరు కనుక ఇంకా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మీకు ఈ ప్రాసెస్ అనేది ఇంకా ఈజీ అవుతుంది. నేనైతే 4 ముక్కలు కట్ చేసుకోవడం వల్ల కొంచెం గట్టిగా పిండాల్సి వస్తుంది. మీరైతే ఇంకా చిన్నవి కట్ చేసుకోండి, అప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది. మొత్తం ముక్కలన్నిటిని కూడా ఇలాగ పిండేసుకున్న తర్వాత చూడండి, ఇన్ని ముక్కలు అయితే వచ్చాయి. అండ్ వాటర్ కూడా ఎక్కువే వచ్చింది నాకు. ఈ ముక్కలని వాటర్ని అయితే 3 డేస్ అయినా ఎండలో అయితే ఎండబెట్టుకోవాలి. కనీసం 3 to 5 డేస్ వరకు ఎండలో అయితే ఎండబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక వైట్ షీట్ ఉంటే దాని మీద అయితే ఈ ముక్కలన్నిటిని పల్చగా వేసుకున్నాను. అలాగే మీ దగ్గర వైట్ షీట్ లేకపోయినా ఏదైనా ఒక గోనె మీద అయినా సరే వేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, వాటర్ని కూడా ఒక 2 డేస్ పాటు ఎండలో ఉంచాలి. ఇక్కడ నేను కొత్త చింతపండు అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే కొత్త చింతపండు వల్ల పచ్చడి త్వరగా నల్లబడిపోకుండా ఉంటుంది. కేజీకి అయితే 200 గ్రాముల చింతపండు తీసుకోవాలి. నేను 3 కేజీల టమాటాలు కాబట్టి 600 గ్రాములు అయితే చింతపండు తీసుకుంటున్నాను. పచ్చడి రుబ్బుకోవడానికి ఒక 4 గంటల ముందు అయితే వాటర్లోని చింతపండుని అయితే వేసుకొని నానబెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ముక్కలు ఎంత బాగా ఎండిపోయాయో. ఈ ముక్కలన్నింటినీ కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. బాగా మెత్తగా అవసరం లేదు, కొంచెం పరగ్గా పెట్టుకున్నా పర్వాలేదు. చూడండి, ఇక్కడ నేనైతే ఎలా పెట్టుకున్నానో. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని అయితే గ్రైండర్లో వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, గ్రైండర్కి ఎక్కడ తడి లేకుండా తుడుచుకొని అప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. చింతపండు మిశ్రమం బాగా నలిగిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న టమాటాలను అయితే వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మొత్తం ఒకేసారి కాకుండా 2 ట్రిప్పుల కింద అయితే వేసుకోండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. మనం ఉప్పు ఎంతైతే వేసుకుంటున్నామో కారం కూడా అంతే వేసుకోవాలి. కావాలి అనుకుంటే కొంచెం కారం తగ్గించుకునే పర్లేదు, మనం తినే స్పైసీనెస్ని బట్టి. ఇప్పుడైతే మనం వేయించి పొడి చేసిన మెంతుల పొడి అయితే వేసుకోవాలి. ఒక స్పూన్నర దాకా వేసుకుంటే సరిపోతుంది.
నేను ఈ పచ్చడిని అయితే 2 ట్రిప్పుల కింద అయితే వాడుకున్నాను. ఎందుకంటే కొంచెం గ్రైండర్ చిన్నదాని వల్ల. 2 ట్రిప్పుల పచ్చడిని కూడా నేను ఒకసారే మళ్ళీ గ్రైండర్‌లో వేసుకున్నాను. ఎందుకంటే కారము, మెంతి పొడి మొత్తం అంతా బాగా కలుస్తుందని. చూడండి నాకు 3 కేజీలకి ఇంత పచ్చడైతే వచ్చింది. ఈ పచ్చడిని ఇలా గ్లాస్ కంటైనర్‌లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని పోపైతే పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పోపు పెడుతున్నా. పచ్చడి ఒకసారిగా పోపు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రోజులకి ఆయిల్ స్మెల్ అనేది వస్తుంది. అలా ఆయిల్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని పోపు పెట్టుకుంటే మనకి ఆయిల్ స్మెల్ అనేది రాదు. పచ్చడికి ఆయిలే కదండి మెయిన్. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, గుండు మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, మీకు కావాలి అంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలతో పాటు ఇంగువ కూడా వేసుకోవచ్చు. కానీ నాకు అవేమీ ఇష్టం లేక నేనైతే ఎల్లుల్లిపాయలు అండ్ అలాగే ఇంగువ అనేది స్కిప్ చేస్తాను. కరివేపాకు అయితే లాస్ట్లో వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ మొత్తం తోలుగొట్టేస్తుంది కదా. మొత్తం అన్నీ బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా మొత్తం అన్నిటిని బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం అయితే పచ్చడిని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎంత పచ్చడి కావాలనుకుంటే అంత పచ్చడి వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. చూడండి నేను ఇంకా కొంచెం అయితే పచ్చడి వేస్తున్నాను. ఇలా మొత్తం పచ్చడిని అంతా వేసుకొని కలుపుకుంటే పచ్చడి అయితే తయారైపోయినట్టేనండి. చూడండి ఎంత బాగుందో, చూడడానికే నోరు ఊరుతుంది కదండి. ఇలా నేను చెప్పిన కొలతలతో కనుక చేసుకుంటే సంవత్సరం పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. అయితే కేజీకి 200 గ్రాముల ఉప్పు, 200 గ్రాముల కారం, 200 గ్రాముల చింతపండు అయితే తీసుకోవాలి. కారం అనేది మీ టేస్ట్ని బట్టి అయితే తీసుకోండి. ఉప్పు అయితే మాత్రం కరెక్ట్గా తీసుకోండి. సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.